హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చూడండి, చాలా ఒక్కసారి మొగ్గలు బాగా విప్పుకున్నాక చూపిస్తానన్నాను కదా. చూడండి ఎంత బాగున్నాయో కదా. అన్నీ ఈరోజు విప్పుకున్నాయి. నాకైతే సర్ప్రైజ్ అండి. పైకి వచ్చాను, రాత్రి పడిన వర్షానికి మరి బాగా తడిసిందో లేదో మొక్కలు కుండీలు అనేసి ఏమైనా వాటర్ ఇవ్వాల్సి ఉంటుందేమో అని వచ్చాను. కానీ నన్నైతే నిజంగా సర్ప్రైజ్ చేసేసాయి ఈ పువ్వులన్నీ కూడా. చూడండి ఎంత బాగున్నాయో. ఈరోజు మీకు అన్నీ చూపిస్తాను. చూడండి, అక్కడ వైపు అయితే రాలేదు. అటువైపు ఉన్నటువంటి ఒక కుండీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, అన్నీ ఒక చోట చూపించాలని. చూడండి, ప్రతి వెరైటీ ప్రతి కలరు వచ్చేసింది ఈరోజైతే. ఇవైతే చాలా బాగుంటాయండి. చూడండి ఎన్ని కదా, అసలు ప్రతి వెరైటీ వచ్చిందండి కలర్ అయితే. ఇందులో ఈ బిగ్ సైజు ఉన్నాయి, ఇంకొకటి కొంచెం లైట్ కలర్లో ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. 2 వెరైటీస్. దానికి దీనికి తేడా గమనించండి. 2 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇది ఒక వెరైటీ. ఇది చూడండి ఎన్ని వచ్చాయో. ఇవి ప్రతిరోజు ఇన్ని ఫ్లవర్స్ వస్తాయండి, తక్కువ రావు అసలు. ప్రతిరోజు ఇన్ని ఫ్లవర్స్ వస్తాయి. ఇవి ఎంత బాగున్నాయో అసలు. చాలా చోట్ల పెట్టాను ఇవి. ఇది చూడండి ఎల్లో. ఈ ఎల్లో వేరు, ఆ ఎల్లో వేరు. చూసారా? అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారు. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ గార్డెన్లో ఏం మొక్కలు పెట్టుకున్నారో, ఏ పూల మొక్కలు ఉన్నాయో నాతో షేర్ చేసుకోండి. కామెంట్లో మీకు నచ్చిన మొక్కలు ఏంటో నాతో చెప్పండి. అలాగే నా గార్డెన్లో మీకు నచ్చిన మొక్కలు ఏంటో, మీకున్న డౌట్స్ ఏంటో నాతో కామెంట్లో చెప్పండి. ఇది నేను సీడ్తో గ్రో చేసినటువంటి యాపిల్ చెట్టు అండి. ఇది చాలా సంవత్సరాలు పడుతుంది, ఎందుకంటే దీన్ని నేను గ్రాఫ్టింగ్ చేయలేదు, అలా పెరిగిపోయిందనమాట. దీనికి శంకు పువ్వుల చెట్టు కూడా చుట్టుకుపోయింది, వేరు చేయాలి. మన డ్రాగన్ చెట్టు చూడండి అలా పాకించేసాను. దీని పైకి కట్టడానికి ఏది లేదు. ఒక పువ్వు కూడా వచ్చిపోయిందండి, నేను చూసుకోలేదు, మిస్ అయ్యానండి ఈసారి. ఎవ్రీ ఇయర్ మీకు డ్రాగన్ ఫ్లవర్స్ చూపిస్తూ ఉంటాను కదా. ఇక్కడ చూడండి వచ్చింది ఫస్ట్ ఫ్లవర్ అండి. ఈ చెట్టుకు వచ్చినటువంటి ఫ్లవర్ ఫస్ట్ ఫ్లవర్. ఇది మొత్తం వాడిపోయింది. మీకు ఫ్రెష్ ఫ్లవర్ చూపించలేకపోయింది, నాకే తెలియదు అసలు. 2 రోజులు రాలేదన్నమాట పైకి. ఇంకెక్కడైనా మొగ్గలు ఉన్నాయేమో చూద్దాం అనుకుంటే నాకు పువ్వు కనిపించేసింది. మరొక డ్రాగన్ మొక్క కూడా ఉంది, చూపిస్తానండి. ఇవి వచ్చేసి మన విరజాజి చెట్టు. చాలా పువ్వులు విచ్చుకుంటున్నాయి. నేనైతే తీయలేదు, నేను కాస్త బిజీగా ఉండి. చాలా అంటే చాలా విపరీతంగా పువ్వులు ఇచ్చేసిందండి మనకు సమ్మర్లో కూడా. బంగారు తల్లి. సమ్మర్లో అసలు ఈ విరజాజులు అన్నిటి రావు, అందరికీ తెలిసిన విషయమేనండి, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. చూడండి ఎన్ని పువ్వులు. ఇందులో మనకి చిక్కుడు తీగ కూడా వచ్చింది, విపరీతంగా అల్లుకుపోయింది ఎక్కడెక్కడో. మనం చిక్కుడుకాయలు కోయాలంటే కూడా చాలా కష్టమే అనమాట. ఇట్లా తీసి ఏరి కోసుకోవాల్సి వస్తుంది. మరి ఇది ఎలా ఇస్తుందో చూద్దాం. చిక్కుడుకాయలు. ఇప్పుడు ఈ డ్రాగన్ మొక్క అయిపోయింది కదండి. ఇక్కడ ఇంకోటి ఉంది, చూపిస్తాను చూడండి. సేమ్ బకెట్లోనే పెట్టాను. చూడండి ఇక్కడ ఒకటి వచ్చిందండి బర్డ్. ఇది డ్రాగన్ పువ్వు మొగ్గ. ఇది ఒక ఫ్లవర్ అవుతుంది అనమాట పెద్దగా. ఆ ఫ్లవర్ తర్వాత మనకు కాయ అనేది వస్తుంది. అయితే మల్లె చెట్టు దీన్ని ఏం చేసిందంటే మొత్తం ఆక్రమించేసుకుందనమాట. ఈ మీకు ప్రతి ఫ్లవర్ అయినా పువ్వు అయినా చూపించాలంటే చాలా కష్టం. లోపల పసుపు చెట్టు కూడా ఉంది చూడండి. మనకు చాలా వెరైటీస్ పెట్టాను నేను మొక్కలు, అది కూడా తీయాలి. అందులో చామంతి చెట్టు కూడా ఉండాలి. మన వీడియోస్ ఉంటాయి చూడండి. చామంతి మొక్కలు కూడా గుబురుగా చాలా బాగా పెంచాను. ఇంకా ఎక్కడెక్కడ వచ్చాయోనండి డ్రాగన్ మొగ్గలు. అన్నీ కవర్ చేసేసింది ఈ కొమ్మలన్నీ కూడా. మనకు దొరకడం కష్టం అన్నమాట. ఒకవేళ పండే వచ్చినా మనం మిస్ అయిపోతాం అన్నమాట. ఒక్కటైతే మీకు చూపించగలిగాను, కానీ మన వీడియోస్ ఇంతకు ముందు కూడా ఉంటాయి చూడండి తప్పకుండా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మన వీడియోస్ అన్నీ వస్తాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రీసెంట్గా తెచ్చిన కొత్త మొక్కలండి, బంతి మొక్కలు. పువ్వులు వచ్చాక వీడియో పెడతాను. అలాగే కనకాంబరాలు కూడా.
ఆ ఫ్లవర్ అయితే పోయింది, కానీ ఇదైతే నేను ఖచ్చితంగా మీకు చూపించడానికి ట్రై చేస్తానండి. చాలా ముళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది దీని దగ్గర. చూడండి, ఇట్లాగే చూపిస్తాను మీకు. మన దగ్గర ఉన్న పూలలో ఇదొక వెరైటీ అండి. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి, కానీ నా దగ్గర ఓన్లీ సింగిల్ కలర్ ఉంది. ఈసారి ట్రై చేయాలనుకుంటున్నా, ఎక్కడన్నా దొరుకుతాయేమో అని. అలాగే రెయిన్ లిల్లీస్లో ఎల్లో ఒకటి, పింక్ ఒకటి ఉంది. వైట్ ఎక్కడ రావట్లేదండి. పింక్కి వైట్కి సీడ్స్ అనేటివి కావట్లేదు. అలాగే ఇది వచ్చేసి మన బ్రహ్మకమలం మొక్క అండి. దీనికి కూడా చాలా పువ్వులు ఇచ్చింది. అప్పుడు ఈ ఎండిపోయినవన్నీ తీసేస్తాను, ఫ్రెష్గా మళ్ళీ వచ్చేలాగా చూస్తాను మొక్కని. ఈ పువ్వులు కూడా మన వీడియోస్లో ఉంటాయి, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఈరోజు రాని కలర్ అంటూ లేదండి, ప్రతిదీ వచ్చింది. వైట్, ఎల్లో, పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, రెడ్ అన్నీ వచ్చేసాయి చూడండి. నాకైతే అచ్చం నర్సరీలాగే ఉంది ఈరోజు చూస్తుంటే. ఆ మధ్యలో వచ్చి కూడా వర్షాలు పడ్డప్పుడు ఇచ్చిన ఫర్టిలైజర్స్ని బట్టి చాలా మంచిగా వచ్చాయన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల మనం ఇలాంటి అద్భుతాలు చేయొచ్చు అన్నమాట. అయితే పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు కూడా నేను పెంచాను, కానీ కోతులు ఉంచలేదండి. మునగ చెట్టుకి మునక్కాడలు కూడా వచ్చాయి మనకి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. మనం పెంచుకుంటే ఆ సంతోషమే వేరండి అసలు. తప్పకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా మిద్దె పైన కూడా పెంచుకోవచ్చు. మనకు ఆశ ఉండాలి, కానీ మనం ఎక్కడైనా పెంచుకోవచ్చు అండి. మనకు కింద ప్లేస్ లేదనే బాధే అక్కర్లేదు. Okay friends, thanks for watching. Bye bye.